హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రవలి స్టైల్స్. సో ఈరోజు అయితే నేను సరికొత్త మోడల్తో మీ ముందుకు వచ్చానండి. సో ఎలా ఉంది అనేది ఇంకా మీరే చెప్పాలి. హ్యాండ్స్కి అయితే నేను ఇలా అడ్జస్టబుల్ హ్యాండ్స్ థ్రెడ్స్ అయితే యాడ్ చేశాను. ఆ థ్రెడ్స్ అనేవి మనకి కిందికి లాగడం వల్ల హ్యాండ్ అనేది ఇంకొంచెం పైకి అవుతుంది, ఇలా అడ్జస్టబుల్గా ఉంటుందని నేను ఇలా కుట్టాను అనమాట. సో ముందైతే మొత్తం బీడ్స్ వస్తాయి మనకి. ఈ బీడ్స్ అన్ని నేను ఐరన్ చేశాను, బట్ ఎక్కడో పోయింది ఐరన్, ఇంకొంచెం చేయాలనుకుంటా. బ్యాక్ వచ్చేసి నార్మల్ సర్కిల్ గల్లా అయితే పెట్టాను నేను. దీనికి వచ్చేసి నేను తులి స్లీవ్స్ అని ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి. ప్రీవియస్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, ఈ మోడల్ని అయితే మనం ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మన టోటల్ శారీ అయితే ఇదన్నమాట. సో కింద మనకి పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. ఆ బార్డర్ని మొత్తం నేను ఇలా డివైడ్ చేసుకున్నాను. బార్డర్తో కుడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫస్ట్ ప్లెయిన్లో కొట్టి చూద్దాం అన్నట్టుగా ఈ బార్డర్ అనేది అంతా డివైడ్ చేసుకున్నాను. ఈ శారీ వచ్చేసి అయితే నేను మా అన్నయ్య పెళ్ళికి తీసుకున్నాను. అరౌండ్ 8 years అవుతుంది అనుకుంటా. 8 years బ్యాక్ తీసుకున్న శారీ. సో ఇప్పటికి చాలాసార్లు కట్టేశాను, అందుకని స్కెచింగ్ చేస్తున్నాను అనమాట. చూద్దాం అవుట్ఫిట్ ఎలా వస్తుంది అనేది. అయితే మనకి మెజర్మెంట్ కావాలి కదా. నా ఫుల్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ ఒక టాప్ తీసుకున్నాను. ఆ టాప్ అయితే మనకి నీ కింది వరకు ఉంటుంది. సో నాకు ఆ లెంత్ అది సరిపోతుందిలే అని చెప్పేసి ఇట్లా పంజాబీ మోడల్ టైప్ కదా, సో అలా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. బట్ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, లెంత్ అయితే చాలా వరకు తగ్గింది, ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సింది నాకు తెలిసి. సో అదైతే మిస్టేక్ అయిపోయింది. అదే ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ లేకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది డ్రెస్ అయితే. అండ్ శారీ కూడా కొంచెం స్మూతీగా ఉండేది తీసుకున్నారు అనుకో, కుర్చీలు అనేవి కరెక్ట్గా నిలబడతాయి. నాకు ఇక్కడ శారీ ఏమైందంటే కుర్చీ నిలబడలేదన్నమాట, ఆ శారీ టైప్ అలాంటిది. సో మనం ఇలాగ ఇప్పుడు బాడీ మెజర్మెంట్సే తీసుకోవాలి. సేమ్ మన బాడీ మెజర్మెంట్స్ ఎలా అయితే తీసుకుంటామో అలాగే షోల్డరు, చెస్ట్ తీసుకోండి. తర్వాత మీకు ఎంత లెంత్ కావాలనేది కింద మార్జిన్ చేసుకొని, సో ఇలా క్లాత్ ఎంత ఉంటే అంతవరకు ఇలా గీసేసుకోండి మొత్తం స్ట్రైట్గా. మీకు ఎంత లెంత్ అండ్ ఎంత విడ్త్ కావాలి అనుకుంటారో అంత తీసేసుకోండి. పై వరకు మాత్రం మనకి పంజాబీ డ్రెస్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారో అలాగే తీసుకోండి. నేనైతే ఇక్కడ ఆన్ హోల్ తీసుకుంటున్నాను. ఆన్ హోల్ 6 పెట్టాను. చెస్ట్ మన నెక్ విడ్త్ వచ్చేసి 3 పెట్టాను. 3 షోల్డరు, 3 నెక్ విడ్త్ 3 పెట్టాను. ఎందుకంటే ఇక్కడ నేను వీ గల్లా తీసుకుంటున్నాను. వీ గల్లాకి వచ్చేసి నెక్ విడ్త్ 3 పెట్టి కింద 3 పెట్టాను. మనకి నెక్ విడ్త్ పెట్టాను కదా, ఆ లెంత్ వచ్చేసి నేను 6 తీసుకున్నా. 6 నార్మల్గా 7 కూడా తీసుకోవచ్చు, బట్ నాకు కొంచెం పైకే ఉండాలని చెప్పి నేను 6 తీసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి ఈ వీ గల్లా గీసుకున్న తర్వాత పక్కనే 1 inch మార్కింగ్ తోటి ఇంకొక లెంత్ అనేది గీసేసుకోండి. మీరు గీసుకున్న తర్వాత టోటల్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకోండి. సేమ్ మన పంజాబ్ డ్రెస్ మోడల్ లాగానే కటింగ్ కూడా కొంచెం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కాకపోతే మనకి కట్స్ అనేవి ఇక్కడ స్ట్రైట్గా వస్తాయి. దీన్ని కొంచెం అంబ్రిల్లా టైపు గీసాం మనం అంతే. సో నెక్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ అయితే వీగల్ అనమాట. ఇక్కడ నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను డైరెక్ట్గా పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే గీసేసుకొని మనకి బ్యాక్ అనేది సర్కిల్ గల్లా తీసుకున్నాను నేను అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకి శారీకి వచ్చేసి ఇక్కడ మొత్తం ఫస్ట్ శారీని మనం ఏదైతే కట్ చేసుకున్నామో మనకి ఎంతైతే పడుతుందో అంత బాడీ మెజర్మెంట్ అనేది తీసుకొని ఇక్కడ ఇలా కుర్చీ పెట్టేసుకోండి మొత్తం. ఫస్ట్ ఇలా మొత్తం కుర్చీ పెట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామో అది దానిపైన పెట్టి ఆ షోల్డర్ వరకు గమ్ము పెట్టి ఇలా స్టిచ్ చేసుకోండి. ఏమవుతుందంటే ఇక్కడ మనము డైరెక్ట్గా కుట్టేసిన లేదా పిన్నులు కానీ పెట్టి కుట్టినా అస్సలు రాలేదు. నేను ట్రై చేసి చూశాను, రాలేదు. అందుకని నేనైతే ఇంకా గమ్ము పెట్టుకున్నాను. సో మనకు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నెక్ రివర్స్ తీసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి అన్ని డ్రెస్సెస్ లాగానే మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని మన గల్లా రివర్స్ తిప్పేసుకోవడమే. అందుకని నేను బ్యాక్ పార్ట్ ఇక్కడ వీడియో అనేది తీయలేదనమాట. సో బ్యాక్ పార్ట్ వేసుకొని ఇంకా మనం ఇట్లా సైడ్స్ ఇలా జాయింట్ చేసేసుకుంటే ఈ డ్రెస్ అనేది మనకి ఫినిష్ అవుతుంది అనమాట. సైడ్స్ ఇలా మనం కంప్లీట్గా కింది వరకు వేసేసుకోండి. లాంగ్ ఫ్రాక్స్కి మనం మన హిప్ వరకే వేసి తర్వాత క్లాత్ విడిగా తీసుకొని మనం సపరేట్ వేసుకుంటాం కదా. సో అలా కాకుండా ఇక్కడ ఇది మనం పంజాబ్ డ్రెస్కి ఎలా అయితే వేస్తామో అలాగా కింది వరకు మొత్తం టోటల్ 4 లేయర్స్ని కలిపి ఒకేసారి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అలా చేసుకుంటే మీకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది, బాగుంటుంది అనమాట.
ఓకే, టోటల్ అవుట్ఫిట్ అయితే మనకి ఇలా వచ్చింది. ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. వీలుంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.